సర్వేంద్రియాణం నయనం ప్రధానం. సో మనం కన్ను అనేది ఒక కెమెరాలో ఉంటుందండి. ఇందులో రెటినా అనేది ఒక ఫిల్మ్ అన్నమాట. సో కెమెరాలో ఫిల్మ్ ఎంత ఇంపార్టెంటో రెటినా అనేది కూడా మన ఇమేజెస్ ఏదైనా కూడా కన్నులోకి వచ్చినవి కూడా ఈ రెటినా మీద పడి సో దాని ద్వారానే మనకి చూపు అనేది కనబడుతుంది. సో కెమెరాలో ఫిల్మ్ లాంటి రెటినా అనేది మన కన్నులోని ఒక వెనకాల పొర లాంటి భాగం. రెటినాకి సమస్యలు అనేవి మనకి చిన్నవాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా, అంటే చిన్నపిల్లలు వృద్ధులు ఇద్దరిలో కూడా ఈ సమస్యలు రావడానికి అవకాశం ఉంటుందండి. సో చిన్నపిల్లల్లో మనకి పుట్టిన వెంటనే కనుక ఒకవేళ నెలలు నిండకుండా కనుక పిల్లలు పుడితే కనుక వారిలో ఈ రెటినాకి సంబంధించిన నాళాలు సరిగ్గా డెవలప్ అవ్వకపోవడం వల్ల రెటినోపతి ప్రిమచ్యూరిటీ అనే ఒక కండిషన్ని మనం చూస్తాం. అదేవిధంగా మనకి ఎస్పెషలీ సౌత్ ఇండియాలో అక్కడ కూడా కన్సాంగ్వినస్ మ్యారేజెస్, ఇంటిలో సంబంధాలు మ్యారేజెస్ వల్ల రెటినల్ డీజనరేషన్స్ అంటాం అన్నమాట. సో రెటినైటిస్ పిగ్మెంటోజా అని, రేచికిట్ అని అలాంటి కండిషన్స్ కూడా రెటినాకి ఎఫెక్ట్ అయ్యేవి చూస్తూ ఉంటాం. అదేవిధంగా వృద్ధుల్లో అండ్ దెన్ వయసులో ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అని చెప్పి రెటినాకి సంబంధించిన వ్యాధి ఒకటి చూస్తాం. అండ్ ఇండియా అనేది మనకి మధుమేహంలో చాలా ఎక్కువ ఎపిడమిక్లా ఉన్న కంట్రీ అండి. సో మధుమేహం వల్ల కూడా మనకి ఈ రెటినా పరిస్థితులు ఎఫెక్ట్ అవుతాయి. దాన్ని డయాబెటిక్ రెటినోపతి అంటాము. సో ఈ యొక్క రకరకాల సమస్యలు మనకు రెటినా కండిషన్లో చూస్తూ ఉంటాము. ముఖ్యమైన విషయం ఏంటంటే అండి, రెటినా అనేది మనకి కన్నులో వెనకాల ఫిల్మ్ లాంటి పొరని చెప్పుకున్నాం కదా. సో ఈ యొక్క రెటినాకి సంబంధించిన లక్షణాలు అనేవి చూపు ఎప్పుడు ఎఫెక్ట్ అవుతుందంటే, ఈ రెటినా అనేది మనకి ఒక ఫిల్మ్ ఉంటుంది. సెంటర్ పార్ట్లో మనం మ్యాక్యులా అని ఒక భాగం ఉంటుందన్నమాట. అది నియర్ విజను బాగా దగ్గర చూపుకి సంబంధించిన భాగం అన్నమాట. సో అన్లెస్ మనకి ఆ రెటినా సెంటర్ భాగంలో మ్యాక్యులా ఎఫెక్ట్ అయ్యే వరకు కూడా మనకి విజన్ అనేది ఎఫెక్ట్ అవ్వకపోవడం ఉండొచ్చు. సో అంటే ఏంటంటే రెటినా కండిషన్స్ ఉన్న పేషెంట్స్ ఏమీ సిమ్టమ్స్ సైన్స్ లేకుండా కూడా ఉండొచ్చు. అందువల్లనే చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఏంటంటే, ప్రతి వారు కూడా 40 సంవత్సరాలు పైబడిన తర్వాత కన్ను చికిత్స అంటే కాంప్రహెన్సివ్ సమగ్ర కన్ను పరీక్ష అంటే ఏంటంటే, డ్రాప్స్ వేసుకుని డైలేటింగ్ ఐ డ్రాప్ వేసుకుని కంటి యొక్క వెనకాల ఈ పొర రెటినా చికిత్స ఫండస్ ఎగ్జామినేషన్ అని చెప్తాము. ఆ చికిత్సని చేసుకున్నప్పుడే మనకి రెటినా సమస్యలు ఉన్నాయా లేదా అన్నది మనకి తెలుస్తుంది. సో చాలాసార్లు ఈ రెటినా సమస్యలు అనేవి నొప్పి అనేది లేకుండా ఉంటాయన్నమాట. సో అందువల్లనే ఇది చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రెటినా పరీక్ష జరిగిందా లేదా అని మన ఆప్థల్మాలజిస్ట్ని అడగడం, తర్వాత ఆ చికిత్స గురించి అని చెప్పి ఖచ్చితంగా చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. చాలామంది గ్లాస్ చెకప్ అని చెప్పేసి ఆప్టికల్ షాప్లో ఓన్లీ కన్ను గ్లాసెస్ ఒకటే చెకప్ చేసుకుంటే ఈ రెటినా పరిస్థితి ఏముంది అన్నది మనకి తెలియదు. సో అందువల్లనే ఇట్స్ డైలేటెడ్ ఐ ఎగ్జామినేషను, ఫండస్ ఎగ్జామినేషన్ అనేది చాలా ముఖ్యం అండి. చిన్నపిల్లలు ఎస్పెషల్లీ నెలలకు నిండపోకుండా ప్రీటర్మ్ బేబీస్ అని అంటాం. అంటే 35 వీక్స్ కన్నా బేబీ డెలివరీ అయిన నవజాత శిశువు, అదేవిధంగా 2000 గ్రామ్స్ కన్నా బరువు అంటే తక్కువ బరువులో పుట్టిన బేబీస్కి ఈ రెటినోపతి ఆఫ్ ప్రిమచ్యూరిటీ అనే కండిషన్ అనేది వస్తుందండి. సో ఈ విషయంలో ఎల్వి ప్రసాద్లో కూడా డాక్టర్ సుభద్ర జలాలి గారు వారు అందరూ చాలా ఎక్కువ దీని గురించి ఒక నినాదాన్ని ప్రవేశపెట్టారు, ఎస్పెషల్లీ అవగాహన కలిగించడానికి. దాన్ని మేము ఏమంటామంటే తీస్ దిన్ రోష్నీకే. అంటే ఏంటంటే, పుట్టిన 30 ఇలాంటి నవజాత శిశువులు ఎప్పుడైతే బరువు తక్కువగాను కానీ లేకపోతే ప్రీటర్మ్ డెలివరీ కనుక అయితే కనుక వారికి రెటినా పరీక్ష అనేది 30 రోజుల్లో, పుట్టిన 30 రోజుల లోపల జరగడం అనేది చాలా ముఖ్యం. ఎందువలనంటే ఈ యొక్క రెటినోపతి ఆఫ్ ప్రీమచ్యూరిటీ అనేది రక్తనాళాలు డెవలప్ అవ్వకపోవడం వల్ల మనకి రెటినాకి ఎఫెక్ట్ అవుతుంది. అండ్ ఇది కనుక మనం 30 రోజుల్లో కనుక మనం చెకప్ చేసి కనుక చూసుకోకపోతే ఈ నవజాత శిశువు అనేది అనవసరమైన అంధత్వానికి గురి అవ్వడానికి అవకాశం ఉంది. రెటినా అనేది ఏంటంటే మనకి బ్రెయిన్లోకి ఎక్స్టెన్షన్ అన్నమాట. సో చాలామందికి ఒక అపోహ ఉంటుంది ఏంటంటే, రెటినా ప్రాబ్లం ఉంటే కనుక కన్ను మార్పిడి చేయొచ్చా అని చెప్పి. కానీ ఏంటంటే ఇది యొక్క బ్రెయిన్కి యొక్క సంబంధమైనది భాగం వల్ల రెటినా పరిస్థితులు వస్తే కనుక మనం సరైన టైంలో కనుక గుర్తించి కనుక దానికి ట్రీట్మెంట్ చేయకపోతే కనుక శాశ్వత అంధత్వానికి గురి అవ్వడానికి అవకాశం ఉంది. సో కన్ను మార్పిడి అనేది జనరల్గా ఐ డొనేషన్ అనేది ఓన్లీ కన్ను ముందు భాగం అంటే కార్నియా అంటాం, వాటికి సంబంధించిన అంధత్వ పరిస్థితులనే మనం కన్ను మార్పిడి ద్వారా చేయగలుగుతాం. వెరేజ్ రెటినా కండిషన్స్
ఇంజెక్షన్స్ అనేవి మనం కన్ను మార్పిడికి చేయడానికి అవ్వదు. మధుమేహం అనేది మనకి ఇండియాలో ఆల్మోస్ట్ ప్రతి 5గురిలో కూడా ఒకరికి ఈ మధుమేహం ఉన్న పరిస్థితి ఉందండి. మధుమేహం వల్ల కూడా ఈ డయాబెటిక్ రెటినోపతి అనే కండిషను, అంటే రెటినాకి ఈ డయాబెటీస్ చేంజెస్ అనేవి వస్తాయి. సో ఈ యొక్క కండిషన్ అనేది మధుమేహం చిన్నప్పటి నుంచే, అంటే టైప్ 1 డయాబెటీస్ అంటాం. 30 సంవత్సరాల క్రితం కింద వరకు ఉన్న వాళ్ళు, 30 సంవత్సరాలు పైబడిన వాళ్ళకి టైప్ 2 డయాబెటీస్ అంటాం. ఇద్దరిలో కూడా మనకి డయాబెటిక్ రెటినోపతి అనేది ఎఫెక్ట్ అవ్వడానికి కారణం ఉంటుంది. ఈ డయాబెటిక్ రెటినోపతి వల్ల ఇనీషియల్ స్టేజెస్లో మనకి ఏమీ గుర్తులు కానీ సిమ్టమ్స్ కానీ ఏమీ ఉండవు. అందువలన సమగ్ర కన్ను పరీక్ష ఆధారంగా ఫండస్ ఎగ్జామినేషన్ కానీ రెటినా చెకప్ కానీ చేయించుకోకపోతే వీరు అగైన్ శాశ్వత అంధత్వానికి గురి అవ్వడానికి కారణం ఉంటుంది. సో ఈ మధుమేహం వల్ల వచ్చే ఈ డిసీజ్ వల్ల ఈ రెటినా అనేది ఎఫెక్ట్ అయినప్పుడు మనకి సరైన సమయంలో కనుక గుర్తించగలిగితే కనుక వాటికి ట్రీట్మెంట్ ద్వారా మనం అట్లీస్ట్ డిసీజ్ని ప్రివెంట్ చేయడానికి, ప్రోగ్రెషన్ని ప్రివెంట్ చేయడానికి మనకి అవకాశం అనేది కుదురుతుందన్నమాట. రెటినా దెబ్బతింటే కంటి చూపు మందగించడానికి చాలా అవకాశం ఉంటుందండి. ఎందువల్లంటే ఎస్పెషలీ రెటినా సెంటర్ భాగంలో మ్యాక్యులా కనుక ఎఫెక్ట్ అయినప్పుడు రీడింగ్, రైటింగ్, విజన్ అనేది కంప్లీట్గా ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా రెటినాలో ఈ రక్తనాళాలు ఎస్పెషలీ మధుమేహం వల్ల కానీ వాటి వల్ల కానీ రక్తనాళాలు కనుక ఎఫెక్ట్ అయితే కనుక కొత్త రక్తనాళాలు ఎస్పెషల్లీ ఆక్సిజన్ సప్లై తగ్గి కొత్త రక్తనాళాలు డెవలప్ అవుతాయి. ఈ కొత్త రక్తనాళాలు ఏవైతే ఈ మధుమేహ వ్యాధుల్లో వచ్చే డయాబెటిక్ రెటినోపతిలు ఏర్పడినప్పుడు వారికి చిన్న ఎగ్జర్షన్ ఉన్నా, ఈవెన్ ఎగ్జర్షన్ లేకపోయినా కూడా రక్తనాళాలు చిట్లి కంటి లోపల మనకి రక్తం అనేది ఏర్పడుతుంది. దాన్ని విట్రియస్ హెమరేజ్ అంటాం అన్నమాట. సో వీటన్నిటి వల్ల కూడా మనకి చూపు అనేది ఎఫెక్ట్ అవుతుంది. అదేవిధంగా మనకి ఒక్కొక్కప్పుడు ఈ డయాబెటిక్ రెటినోపతిలోను కానీ లేకపోతే బీపీ, బ్లడ్ ప్రెషర్, రక్తపోటు వల్ల కూడా కన్నుకి సమస్యలు వస్తాయండి. ఎస్పెషలీ డయాబెటీసు, హైపర్టెన్షన్ రెండు కలిపి కూడా సమస్యలు మనకి కన్నుకి ఎఫెక్ట్ అవుతుంటాయి. సో వీటిలో ఏమవుతుందంటే ఈ మ్యాక్యులర్ ఏరియా అని మాట్లాడుకున్నాం కదా, ఆ మ్యాక్యులర్ ఏరియాకి ఉబ్బుతనం అంటే మ్యాక్యులర్ ఎడిమా అంటాము, అది ఎఫెక్ట్ అవుతుంది. ఈ మ్యాక్యులర్ ఎడిమా వచ్చినప్పుడు చూపు ఎస్పెషలీ రీడింగ్, రైటింగ్, విజన్ బ్లర్ అయ్యి సాధారణంగా పేషెంట్స్ అనేవాళ్ళు యాక్చువల్లీ చెకప్కి అనేది వస్తారన్నమాట. సో ఈ మ్యాక్యులర్ ఎడిమా కనుక ఉబ్బినప్పుడు మనకి రెటినా అనేది ఒక ఫిల్మ్ ట్రాన్స్పరెంట్గా ఏమీ డిపాజిట్స్ లేకుండా క్లియర్గా ఉన్నప్పుడే మనకి ఇమేజ్ అనేది క్లియర్గా ఉంటుందన్నమాట. వైరస్ ఈ మ్యాక్యులర్ ఎడిమా వల్ల ఏమవుతుందంటే ఆ కన్ను ఆ సెంటర్ భాగం ఉబ్బినందువల్ల చూపు అంతా కూడా బ్లర్గా ఏర్పడుతుంది. సాధారణంగా పేషెంట్స్ మాకు వాటరింగ్ అలా ఉంది అని అంటారు. బట్ అది యాక్చువల్గా ఏంటంటే వాళ్ళకి అన్నీ కూడా అలకినట్టు ఉండి మసగ్గా ఉన్నందువల్ల ఈ సిమ్టమ్స్ అనేవి ఉంటాయి. ఇది కనుక మనం డిసీజ్ని కనుక మనం కనుక్కున్నప్పుడు, ఈ మ్యాక్యులర్ ఎడిమా ఉందన్నప్పుడు కనుక్కున్నప్పుడు మనం ఏం చేస్తామంటే ముందు ఇవన్నిటికీ మూల కారణం అనేది ఈ షుగరు, రక్తపోటు. సో ఈ షుగరు, రక్తపోటు వల్లనే మనకి ఆక్సిజన్ సప్లై తగ్గి ఈ మ్యాక్యులర్ ఎడిమా అనేది ఏర్పడిందన్నమాట. సో ముఖ్యంగా మనం వాళ్ళకి ఏం చెప్తామంటే షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, అంటే ఫాస్టింగ్ షుగరు, ర్యాండమ్ బ్లడ్ షుగర్ కంట్రోల్ పెట్టుకోవడం, అదేవిధంగా 3 నెలల షుగర్ అని చెప్తాము. అదేంటంటే HbA1c, దానికి ఆహారంతో సంబంధం లేకుండా ఈ వాల్యూ అనేది ఉంటుంది, వాటిని కంట్రోల్ పెట్టుకోవడం. అదేవిధంగా రక్తపోటు, బ్లడ్ ప్రెషర్ వాల్యూస్ అనేవి 130/80కి మెయింటైన్ చేయమని చెప్పడం. తర్వాత అదేవిధంగా మనకు రక్తంలో కొవ్వు పదార్థాలు ఉంటాయి, డిస్లైపిడిమియా అంటాం, ఫ్యాట్ లెవెల్స్, వాటిని కూడా కంట్రోల్ చేసుకోవడం, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ కూడా మేము వాటిని జాగ్రత్తలు చెప్తాం. వీటన్నిటితో పాటు ఈ మ్యాక్యులర్ ఎడిమాకి మేము ఆ కంటి యొక్క ఉబ్బుని మా దగ్గర ఉన్న ఇన్స్ట్రుమెంట్స్ తోటి, OCT అని చెప్పి ఒక ఇన్స్ట్రుమెంట్ ఉంటుంది, దాంతో కూడా మనం చెక్ చేసి వాటి ఎంత ఎడిమా ఉందనేది కనుక్కొని వారికి ఇంజెక్షన్స్ అనేవి ఇస్తాము. ఈ ఇంజెక్షన్స్ అనేవి ఒక యాంటీ-VEGF ఇంజెక్షన్స్ అని ఉంటాయండి. ఈ యొక్క ఆక్సిజన్ సప్లై తగ్గినందువల్ల కన్నులో మనకి ఈ VEGF అనే ఒక ఫ్యాక్టర్ రిలీజ్ అయ్యి ఈ ఎడిమా అనేది ఏర్పడుతుందన్నమాట. సో ఈ యాంటీ-VEGF ఇంజెక్షన్స్ ద్వారా, ఒక్కొక్కప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ద్వారా ఈ ఉబ్బుని అనేది మ్యాక్యులర్ ఎడిమాని తగ్గించడానికి మనం ట్రీట్మెంట్ అనేది ఇస్తుంటాము. బట్ చాలా ఇంపార్టెంట్ విషయం అందరూ పేషెంట్స్ గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే మనకి మూల కారణం అనేది ఈ షుగరు, బీపీ, వీటి వల్ల మనకి ఈ మ్యాక్యులర్ ఎడిమా అనేది ఏర్పడింది. సో బట్ మూల కారణం అది. బట్ ట్రీట్మెంట్ ఏదైతే మేము ఇంజెక్షన్స్ ఏదైతే ఇస్తున్నామో, ఒక్కొక్కప్పుడు లేజర్లు కూడా చేస్తాం ఈ ఉబ్బుని తగ్గించడానికి, ఇవన్నీ కూడా మెయిన్గా ఒక ఫిజియోథెరపీ లాగానే పనిచేస్తాయి. బట్ మూల కారణం అనేది షుగర్ కంట్రోలు, బీపీ కంట్రోలు, లైఫ్ స్టైల్ చేంజెస్, ఇవన్నీ చాలా ముఖ్యం.
ఇది చాలా ఈ మధ్య కాలంలో చాలా రీసెర్చ్ జరుగుతున్న పాయింట్ అండి. సో ఇందులో ఏంటంటే మనకి కన్ను కెమెరా రెటినా ఫిల్మ్ అని మనం చెప్పుకున్నాం కదా. సో ఈ రెటినల్ బ్లడ్ వెజల్స్ అనేవి శరీరంలో ఓన్లీ ఒక్క భాగంలోనే మనకి శరీరంలో ఉన్న బ్లడ్ వెజల్స్ క్లియర్గా కనిపిస్తాయి. ఏది జస్ట్ ఫండస్ ఇమేజ్ తీసుకున్నందువల్ల మనకి శరీరంలో ఇంకే అవయవ భాగం కూడా మనకి రక్తనాళాలు అనేవి బయటికి కనబడవు. వేరేజ్ రెటినా ఎగ్జామినేషన్ వల్ల ఫండస్ పరీక్ష చేసినప్పుడు, ఆ ఫండస్ ఫోటోగ్రాఫ్ చేసినప్పుడు ఈ రెటినల్ బ్లడ్ వెజల్స్ ఎలా ఉన్నాయనేది మనకి క్లియర్గా తెలుస్తుందన్నమాట. సో మనిషికి డిమెన్షియా, మళ్ళీ ఆల్జిమర్స్ డిసీజ్ అని చెప్పి ఈ యొక్క డిసీజెస్లో చాలా రీసెర్చ్ జరిగినందువల్ల ఏం కనుక్కున్నారంటే ఈ డిమెన్షియా కానీ అల్జిమర్స్ డిసీజ్ వల్ల ఉన్న వాళ్ళలో ఈ రక్తనాళాలు ఏదైతే రెటినాలో ఉన్న రక్తనాళాల యొక్క డెన్సిటీ అనేది బాగా తక్కువగా ఉంటుందని చెప్పి, అంటే నార్మల్ పేషెంట్ రెటినల్ బ్లడ్ వెజల్ డెన్సిటీతో పోల్చుకుంటే ఈ యొక్క కోగ్నిటివ్ డిక్లైన్ ఉండి ఆల్జిమర్స్ డిసీజ్ ఉండి డిమెన్షియా ఉన్న వాళ్ళలో ఈ రక్తనాళాల డెన్సిటీ అనేది తక్కువగా ఉందని చెప్పేసి తెలుస్తుందన్నమాట. సో ఒక్క ఫండస్ ఎగ్జామినేషను అనేది మనకి ఏమీ ఆపరేషన్ లేకుండా జస్ట్ ఫోటోగ్రాఫ్ తోటి డ్రాప్స్ వేసి మనం డైలేట్ చేసి ఆ ఫండస్ ఫోటోగ్రాఫ్ కనుక తీసుకుంటే కనుక, ఈవెన్ డ్రాప్స్ వేయకుండా కూడా నాన్ మిడియాటిక్ ఫోటోగ్రాఫ్ వల్ల కూడా ఈ పిక్చర్స్ తీసుకున్న ద్వారా ఒక్క ఫండస్ ఇమేజ్ సాధ్యంగా మనం ఈ యొక్క శరీరంలో ఈ కండిషన్స్ కూడా కనుక్కోవడానికి అవకాశం ఉంది. సో రెటినా పట్ల జాగ్రత్తలు అంటే మెయిన్గా అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, సమగ్ర కన్ను పరీక్ష అంటే విజన్ చెక్ చేసుకోవడం, తర్వాత కన్ను యొక్క ప్రెషర్ అంటే ఏమైనా గ్లాకోమా ఉందా అని చెప్పి చెక్ చేసుకోవడం, ఆ తర్వాత ఓన్లీ జస్ట్ అద్దాలు ఉన్నాయా లేదా అని చెక్ చేసుకోవడంతో పాటు మనం కన్నులో మనకి డ్రాప్స్ వేసి డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ అనేది చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యం. సో డైలేటెడ్ ఐ ఎగ్జామినేషన్ చేసుకుని ఈ యొక్క ఫండస్ ఎగ్జామినేషన్ కనుక చేసుకోవడం అనేది చాలా చాలా ముఖ్యమైన విషయం రెటినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి. అదేవిధంగా ఫండస్ ఫోటోగ్రఫీ అంటాం. సో ఈవెన్ కెమెరా తోటి సంవత్సరానికి ఒక్కసారి మనం కనుక ఈ ఫండస్ ఫోటోగ్రాఫ్ టెస్ట్ కనుక చేయించుకుని ఫండస్ కెమెరా ఫోటోగ్రాఫ్ కనుక ఉంటే కనుక ఎన్నో విషయాలను మనం కనుక్కోవడానికి అవకాశం ఉంటుంది. ఈ ఫండస్ ఫోటోగ్రాఫ్లో రెటినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అని తెలుస్తుంది. అదేవిధంగా ఈ ఫండస్ ఫోటోగ్రాఫ్లో మనకి ఆప్టిక్ నర్వ్ అని ఉంటుంది. సో దానికి ఏదైనా గ్లాకోమా అనే ప్రాబ్లం ఉందా కూడా అని కూడా మనకి తెలుస్తుంది. సో సమగ్రంగా అన్ని రెటినా పరిస్థితి ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా తెలియాలంటే సమగ్ర కన్ను పరీక్షలో ఫండస్ ఎగ్జామినేషన్ చేయించుకోవడం వల్ల మనకి రెటినా ప్రాబ్లమ్స్ ఉన్నాయా లేదా అన్నది మనకి తెలుస్తుందండి. జాగ్రత్తల విషయంలో ఏంటంటే మన జీవన సరళి, ఎస్పెషల్లీ మధుమేహానికి సంబంధించింది అయితే మధుమేహం కంట్రోల్ వల్ల మనకి మధుమేహం వల్ల వచ్చే డయాబెటిక్ రెటినోపతిలో చాలా మటుకు ఇనీషియల్ స్టేజెస్ అన్నీ కూడా మధుమేహం కంట్రోలు, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్తోనే మనం దాన్ని ఎక్కువ ప్రోగ్రెషన్ లేకుండా అంధత్వం కలుక్కోకుండా చూసుకోవచ్చు. సో అదేవిధంగా బ్లడ్ ప్రెషర్ వల్ల ఎఫెక్ట్ చేంజ్లు కూడా బ్లడ్ ప్రెషర్ కంట్రోల్తోనే మనం రెటినా సమస్యలు రాకుండా చూసుకోవచ్చండి. అండ్ చిన్నపిల్లల్లో రెటినా విషయంలో అయితే ఇదివరకు చెప్పిన విధంగానే 30 दिन రోషనీకే. సో నవజాత శిశువులందరూ కూడా ఒకవేళ ప్రీటర్మ్ కనుక డెలివరీ ఉంటే కనుక 30 days లోపులో కన్ను పరీక్ష అంటే రెటినా పరీక్ష చేయించుకోవడం అనేది ముఖ్యం. రెటినాకి మనకి ట్రీట్మెంట్ అంటే సిస్టమిక్ డిసీజెస్ అంటే డయాబెటీసు, రక్తపోటు వీటి వల్ల వచ్చినవి అయితే సిస్టమిక్ డిసీజ్ కంట్రోల్తో పాటు మనకి రక్తనాళాలు ఫర్ ఎగ్జాంపుల్ ఇనీషియల్గా మ్యాక్యులర్ ఎడిమా కంటి సెంట్రల్ భాగంలో ఉబ్బు ఉన్నప్పుడు ఇంజెక్షన్స్ అనేవి ఉన్నాయండి. ఆ తర్వాత ఒకవేళ హెమరేజెస్ అంటే కంటి లోపల విట్రస్ హెమరేజు అలా జల్లులో కనుక హెమరేజ్ ఉంటే కనుక సర్జరీ అనేది మనకి అవకాశం ఉందన్నమాట. సో ఈ యొక్క విషయంలో సర్జరీస్ అనేది మనం దానికి చేస్తూ ఉంటాము. ఇంజెక్షన్స్, సర్జరీ. ఈ తర్వాత డయాబెటిక్ రెటినోపతి కండిషన్ ఉన్నప్పుడు మనకి లేజర్ ట్రీట్మెంట్ కూడా చేస్తాము. ఇంకొక కండిషన్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ రీజనరేషన్, అది కూడా సెంటర్ భాగం అనేది ఎఫెక్ట్ అవుతుందండి. ఆ సెంటర్ భాగం అనేది ఎఫెక్ట్ అయినప్పుడు వాటికి మనం మళ్ళీ ఇంజెక్షన్స్ అనేవి ఇస్తూ ఉంటాం అన్నమాట. మానవ నిర్మిత రెటినా అనే మనం ఆర్టిఫిషియల్ రెటినా అని, బయోనిక్ ఐ అని కూడా మనం అంటూ ఉంటామండి. సో దీనిలో మనకి రీసెర్చ్ అనేది చాలానే అడ్వాన్సెస్లో జరుగుతోంది. మెయిన్గా ఏంటంటే రెటినైటిస్ పిగ్మెంటోజా అంటే నైట్ బ్లైండ్నెస్ అని, రేచీకట్ అనే ఒక కండిషన్ వింటూ ఉంటాము. దీనిలో ఏం చేస్తున్నారంటే అమెరికాలో ఆర్గస్ 2 అని చెప్పి ఒక బయోనిక్ ఐ అనేది ఇప్పుడు FDA కూడా అప్రూవల్ అనేది వచ్చిందన్నమాట. సో దీని ద్వారా ఏంటంటే ఎస్పెషలీ రేచీకటి ఎక్కువగా ఉండి ఆల్మోస్ట్ చూపు
చాలా తగ్గిపోయిన పేషెంట్స్‌లో ఏం చేస్తున్నారంటే, ఈ యొక్క బయోనిక్ ఐ అనే దాని ద్వారా వాళ్ళు ఏం చేస్తారంటే, ఒక చిన్న చిప్ అనేది రెటినాలో సర్జరీ ద్వారా ప్రవేశపెడతారు. సో, లైట్ కండిషన్స్ వాళ్ళ యొక్క స్పెక్ట్స్ ద్వారా వాళ్ళకి ఒక అద్దాల్లాగా పెట్టి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ఈ రెటినాలోకి వెళ్ళి ఏదైతే వాళ్ళ ఇమేజెస్ అనేవి బయటకు చూస్తుంటారో వాటిని ఈ యొక్క రెటినాకి ట్రాన్స్మిట్ చేస్తారు. సో, దీని ద్వారా ఈ ఎక్స్‌పెరిమెంట్స్‌లో కనుక్కున్నది ఏంటంటే, ఈ బయోనిక్ ఐ పెట్టుకున్న పేషెంట్స్‌లో వాళ్ళు పెద్ద నంబర్‌లు చూడడం గానీ, లేకపోతే కొంచెం తలుపు తీసి ఉందా, లేకపోతే వేసి ఉందా అని తెలియడం గానీ, అంతవరకు కూడా ఇప్పటివరకు ఈ రీసెర్చ్ డైరెక్షన్ అనేది మూవ్ అవుతోందండి. ఇంకా చాలా చాలా రీసెర్చ్ జరగాల్సిన అవసరం ఉంది. ఇంకా ఇది ఈ కండిషన్ అనేది ఈ యొక్క ట్రయల్స్ అవన్నీ ఇంకా ఇండియా వరకు ఇంకా ఇండియాలో ఇంకా రాలేదండి.